ప్రైజ్ ది లార్డ్ అందరికీ. అందరూ బాగున్నారా? ఒకసారి ఈ లిరిక్స్ విందాం. దీని తర్వాత ఒక చిన్న మ్యాటర్ మాట్లాడుకుందాం. మొదట పుట్టావు నీవు దేవుని మదిలో, తుదకు చేరాలి నీవు క్రీస్తుని ఒడిలో. తప్పిపోయావు ఈ చిన్న భూమిలో, మలినమయ్యావు మారిపోయావు. వెదక వచ్చాడు ప్రధాన కాపరి, నిన్ను వెదక వచ్చాడు ప్రధాన కాపరి. తండ్రిరా నిన్ను కన్నది ఆ పరమ తండ్రిరా యేసుని పంపినది. తెలుసుకో జీవమా, సాతాను తంత్రములో నిండింది భూమంతా. హల్లెలూయా. అయితే ఈ లిరిక్స్ ఎంత బాగా రాశారంటే చూడండి. మనము ఏదో వచ్చింది కోతి నుంచో చింపాంజీ నుంచో అనేక దశలు మారుతూ వచ్చాము అని అనుకునేది అది రాంగ్. మనిషి పుట్టింది ఫస్ట్ దేవుని మదిలో, ఆయన మదిలో, ఆ మదిలో పుట్టింది దేవుడు. ఆయన చేతులతో మనిషిని మట్టిలో నుంచి నిర్మించి ఆయన పోలిక చొప్పున ఆయన స్వరూపంలో మనిషిని నిర్మించి ఆయన జీవాత్మను మనలో ఊది మనల్ని నరులు అని పేరు పెట్టి మనకి ఈ భూమిని అనుగ్రహించారు. అయితే నువ్వు అనుకోవచ్చు, దేవుడు నన్ను మర్చిపోయాడు, దేవుడికి నేను గుర్తులేను, నాకెవరూ లేరు, అందరూ నన్ను విడిచిపెట్టేశారు, నన్ను ఎవ్వరూ ప్రేమించట్లేదు అని. నువ్వు ఈ భూమి మీదకి రావటానికి కారణం ఆయనతో స్నేహం చేయి, ఆయనతో మాట్లాడు. ఆయన నిన్నెందుకు ఈ భూమి మీదకి పంపించాడని ఆలోచన కలిగి ముందుకు నడు. అక్కడే ఆగిపోకు. అక్కడే నువ్వు ఆగిపోయావు అనుకో, అనేక ఆలోచనలు వస్తాయి. దానివల్ల నీ జీవితం అంతా నువ్వు ఏడుస్తూనే గడపాల్సి వస్తుంది. కాబట్టి దయచేసి ఆలోచించు. నువ్వు దేవునితో మాట్లాడు. దేవునితో మాట్లాడలేనంత సమీపంలో ఆయన లేడు అని నువ్వు అనుకుంటున్నావా? నువ్వు నన్ను పుట్టించిన నా దేవా, నన్ను సృష్టించిన సృష్టికర్తవైన తండ్రి అని నువ్వు చాలా స్వేచ్ఛగా మాట్లాడవచ్చు. ఆ స్వేచ్ఛను ఆ దేవుడు నీకు అనుగ్రహించాడు. కాబట్టి ఈ రోజు నుంచి ప్రారంభించు ఆ దేవునితో మాట్లాడటం. ఆ దేవుని గురించి అడుగు. నీ జీవితం ఏంటి, నీ భవిష్యత్తు ఏంటి, ఏమైంది, నేను ఎందుకు ఇలా తయారయ్యాను, ఏ రీతిగా ఉంటే నేను దీవించబడిన వ్యక్తిగా నేను మారగలను అని నువ్వు ఆ దేవుణ్ణి అడిగినప్పుడు ఆ దేవుడే నీకు సమాధానం చెప్తాడు. ఆ దేవుడు నీతో మాట్లాడతాడు. నీ జీవితాన్ని, నీ భవిష్యత్తును ముందుకు నడిపిస్తాడు. ఆ విధంగా నువ్వు దీవించబడిన వ్యక్తిగా ముందుకు కొనసాగుతావు. నీ జీవితంలో వ్యర్థంగా కాకుండా దేవునికి ఇష్టమైన బిడ్డగా నువ్వు జీవించి అనేక మందికి, నీకు, నీ కుటుంబానికి ఉపయోగకరంగా, ప్రయోజనకరంగా, అనేక మందికి దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా నువ్వు మారుతావు. ఆ విధంగా దేవుడు నిన్ను భూమి మీద పంపించిన ఆ దేవుడే ఆ రీతిగా నీ జీవితాన్ని మారుస్తాడు. ఇది నమ్ము. ఆ రీతిగా నువ్వు దేవునితో మాట్లాడటం ఈ క్షణం నుంచే స్టార్ట్ చేయి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.